లక్కీగా ఈరోజు మాకేంటంటే 9 o'clock షోకే టికెట్స్ దొరికాయి. దాంతో మొత్తం అందరూ సినిమా అయితే చూడగలిగాము. 12:30కి అయిపోయింది, అరౌండ్ 12:15కి అయిపోయింది. వస్తూనే మేము వీడియో చేస్తున్నాం. ప్రభాస్ ఫ్యాన్ లాగా కాకుండా యాజ్ ఎ కామన్ ఆడియన్ ఈ మూవీ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి వెళ్ళాలి అనుకుంటే సలారు, బాహుబలి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళొద్దండి. మొత్తం రిలాక్స్ అయ్యి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. వింటేజ్ ప్రభాస్ ని చూడగలరు, ఓల్డ్ ప్రభాస్ ని చూడగలము. ఎందుకంటే మనకు బాహుబలి ముందు ప్రభాస్ ఎలా ఉండేవాడో ఆ వేలో అయితే పక్కా నచ్చుతుంది. కామెడీ ఇచ్చినాడు, దాని తర్వాత ఎమోషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మారుతి సినిమానే, బట్ గ్రాండియర్ ఎలా ఉంటుందో ఒక ఎమోషన్ జోడించి అది సినిమా. ప్లస్ ఫ్యాంటసీ కూడా మన ఇండియన్ స్టైల్ కాకుండా ఈవెన్ దయ్యాలని రొటీన్ గా ఏదో ఒక రకంగా పెట్టేసి అలా కాకుండా మనం ఇంగ్లీష్ మూవీలో చూస్తే ఎలా ఉంటుందో ఆ దెయ్యాల క్యారెక్టర్లు కానీ అవన్నీ ఆత్మలు అవన్నీ మంచిగా డిజైన్ చేయగలిగారు. సెకండ్ హాఫ్ అయితే నాకు కొద్దిగా లాగ్ అయితే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే పిల్లోళ్ళని అయితే భయపడిచ్చినారు. సెకండ్ హాఫ్ కొంతమంది అయితే బాగా ఫ్యాంటసీ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అలా మా పిల్లోళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. ఈవెన్ పిల్లలే కాదు, కొంచెం పెద్దగా మనకు ఫ్యాంటసీ మూవీస్, దెయ్యాల మూవీస్ ఇవన్నీ నచ్చని వాళ్ళు ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు కంపల్సరీ ఏమిరా అంటే మనం కంపల్సరీ స్క్రీన్ కంటిన్యూస్ గా చూడలేము, కంపల్సరీ సైడ్ చూడాల్సి వస్తుంది. ఆ లెవెల్ కి అయితే మూవీ గ్రాఫిక్స్ ఉన్నాయి. నాకైతే ఒకటే దీంట్లో ఇష్యూ అనిపించింది, ఏంటి అంటే మ్యూజిక్. అంటే ప్రతి సినిమాకు బాగా కొట్టాలని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక సాంగ్ అయితే బాగుంది, రీమిక్స్ సాంగ్ అయితే నాచో సాంగ్ అయితే బాగుంది. ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా విజువలైజేషన్ అన్నిట్లోనూ బాగుంది, ఓన్లీ సాంగ్స్ మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఉంది. తమన్ అదిగా చూసుకోని అంటే ఇంకా హెల్ప్ అయింది సినిమాకి. ఫస్ట్ నుంచి మారుతి, ప్రభాస్ వీళ్ళు చెప్పేదే కామెడీ 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 అంటున్నారు కాబట్టి, సో కామెడీ నిజంగా ఉందా దీంట్లో అంటే ఎస్, ప్రభాస్ అయితే కామెడీ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే మిగతా నలుగురు కమెడియన్స్ కూడా ఉన్నారు. మెయిన్గా చెప్పాలి అంటే విటివి గణేషను, దాని తర్వాత సత్య సెకండ్ హాఫ్లో కొద్దిగా కామెడీ అయితే చేశాడు. దాని తర్వాత సప్తగిరి అయితే కామెడీ చేశాడు. ప్రభాస్ సీను కామెడీ అయితే చేశాడు. వీళ్ళదైతే కామెడీ ఉంటుంది. మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి, బట్ ప్రాపర్ కామెడీ అయితే దీంట్లో ఉంది. ఓవరాల్ గా బాగా నవ్వుకోవచ్చు. చాలా సీన్స్ కి అయితే ఇంకా ప్రభాస్ కొన్ని ఆయన మేనరిజమ్స్ చాలా బాగున్నాయి. అసలు ఆయన నడుస్తుంటేనే మనకు నవ్వు వచ్చేస్తుంటది అనమాట. ఆయన హీరోయిన్ పక్కన కూర్చున్నప్పుడు కానీ అలాంటివి కొన్ని సీన్స్ ఆటోమేటిక్ గా మనకు నవ్వు తొలుకుంటూ వచ్చేస్తుంటది. చంపేశాడు బాబోయ్. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. క్వశ్చన్ లేకుండా హీరోయిన్స్ విషయానికి వస్తే ముగ్గురు హీరోయిన్లు మనకందరికి తెలిసిందే. ఫస్ట్ లో ఇంట్రడక్షన్ ఎవరిది ఉంటుందంటే, నేను సినిమా మొత్తం చెప్పేస్తున్నాను అది అది అనుకోద్దని, నేను కాదు మారుతిని చెప్పేశాడు. సో అదేమి ఓపెన్ సీక్రెటే. సో రిద్దిక్ కుమారు జంజీకి అయితే బాగానే అనిపిస్తుంది, మాలాంటి వాళ్ళకైతే కాదు. నెక్స్ట్ ఏంటంటే నిధి అగర్వాల్ ఎందుకో నాకు బాగా అనిపించలేదు, కొంతమందికి అయితే బాగా అనిపించింది. నాకు ఎందుకో అంత అట్రాక్టివ్గా లేదేమో అని అనిపించింది. నెక్స్ట్ హీరోయిన్ అయితే మాలవిక మాత్రము చాలా బాగుంది. ఈవెన్ ఆమెకు ఒక ఫైట్ కూడా పెట్టారు, ఆ ఫైట్ కూడా చాలా బాగుంది. నిధి అగర్వాల్ మామూలుగా అంటే మిగతా హీరోయిన్లు అలా కంపారిజన్ కాకుండా మామూలుగా అయితే ఎస్ షీ డిడ్ లైక్ హర్ రోల్ వెరీ వెల్ ఓన్లీ. నిర్మాతకి అయితే కంపల్సరీ డబ్బులు అయితే రిటర్న్ బ్యాక్ అవుతాయి, దాంట్లో అయితే సందేహం అయితే నాకైతే లేదు. టీజీ విశ్వప్రసాద్ అయితే హ్యాపీగానే ఉంటాడు నేనైతే అనుకుంటున్నాను. టేబుల్ ప్రాఫిట్ అతనికి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. ప్లస్ మారుతి మార్క్ మూవీ అన్నట్లు, అంటే మారుతి కంపల్సరీ ప్రభాస్ లో ఉండే అన్ని యాంగిల్స్ ని పట్టుకురాగలిగాడు అనేటట్లయితే ఉంది మూవీ. అసలు మామూలుగా ప్రభాస్ ని మధ్యలో మనం చాలా రోజులు అంటే ఫైట్స్ ఒక టైపు దానికి అలవాటు పడిపోయాము. కానీ ప్రభాస్ గారిది ఇప్పుడు మనం గమనించామంటే ఓల్డ్ అన్ని అసలు కొన్ని యోగి అలాంటి మూవీస్ లో మదర్ సెంటిమెంట్ ఇలాంటివన్నీ బాగా ఉంటుంది అసలు. అలానే ఈ మూవీలో కూడా బియాండ్ ఉంటది అనమాట, అన్ని ఎమోషన్స్, కామెడీ ప్రతిదీ బాగా పండించగలిగాడు ప్రభాస్. చూసేదానికైతే మాత్రం ప్రభాస్ ఈ మూవీలో అయితే నాకైతే చాలా బాగా అనిపించినాడు. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో కొద్ది మొగం ఇలా ఉండి కొద్ది అలా ఉండేది, ఈ సినిమాలో అయితే అలా అయితే లేదు. కంపల్సరీ ఫిట్ గా అనిపిస్తున్నాడు, చాలా బాగున్నాడు చూసేదానికైతే.
ప్లస్ డాన్స్ బాగా మేనేజ్ చేశారు, చాలా బాగుంది యాక్చువల్ గా. అంటే ఇంతకు ముందు మనము జక్కన్న కూడా ఒకసారి చెప్పారు, ప్రభాస్ ఉండే హైట్ కి దీనికి వాళ్ళ ఊరికి అలా ఇలా స్క్రీన్ లో అలా ఇలా దొల్లినా కూడా సరిపోతది అన్నట్లు, కానీ దానికంటే బియాండ్ ఉన్నాడు. జస్ట్ హ్యాండ్ గెస్టర్స్ తోనే డాన్స్ బాగా చూపించారు. అలానే ఉన్నాయి అని కాదంటే సాంగ్స్ బానే ఉన్నాయి, బాగా గ్రాండియర్ గానే ఉన్నాయి. బట్ ఏంటంటే డాన్స్ టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మేనేజ్ అయితే బాగా మేనేజ్ చేశారు. వైవా హర్ష ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతాడు, ఇంపార్టెంట్ రోల్ అయినా కానీ పెద్ద కామెడీ అయితే అతని వల్ల అయితే పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ బొమ్మని రాని రోల్ అయితే బానే ఉంది, సో కొద్ది సీరియస్ పాత్రే, అదైతే బానే ఉంది. నేను ముందుగానే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో అయితే కొద్దిగా లాజిక్ తోనే ఫైట్లు అయితే ఉంటాయి, సెకండ్ హాఫ్ ఫ్యాంటసీ కాబట్టి అక్కడ ఫైట్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దండి. లాస్ట్ 30 minutes చాలా మంది చెప్పినట్లు అది చాలా బాగుంది ఆ బ్లాక్ అని మాట్లాడుతున్నారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంటే ఫ్యాంటసీ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, మిగతా వాళ్ళకు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యాంటసీ అంటే లాజిక్ లేదు కదా అనిపిస్తుంది, సో నాకు నచ్చదు. అదే మిగతా వాళ్ళకైతే కంపల్సరీ నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే నచ్చింది, బట్ కొంతమందికి అయితే నచ్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకేమనిపించింది అంటే లాస్ట్ 30 minutes లో మ్యూజిక్ ఇంకా మరీ ఏదో కంటిన్యూస్ గా టపా 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 అన్నట్టు రచ్చ 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 అన్నట్లు కాకుండా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ, అంటే సీన్ కి అలా ఉన్నట్లుంటే ఇంకా కొంచెం బాగా వచ్చి ఉంటుందేమో అని నా ఫీల్. అంతే కానీ బాగానే ఓవరాల్ గా అయితే బాగుంది. అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ లో జరీనా వాహబ్ బాగానే యాక్ట్ అయితే చేశారు. నాకు కొన్ని సార్లు ఏమనిపించింది అంటే కొన్ని సీన్లలో ఈమె బదులు రమ్యకృష్ణ ఉంటే బాగుండు అనిపించేది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఆమెకి ఇవ్వలేం కాబట్టి ఇది రైట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. బట్ జనరల్ గా ఓవరాల్ గా సినిమాలో 3 characters అయితే ఎక్కువగా కనబడుతుంటాయి. ఒకటి గ్రాండ్ మదర్ క్యారెక్టర్, 2 ప్రభాస్ క్యారెక్టర్, 3వది సంజయ్ దత్ క్యారెక్టర్. సాంగ్స్ విషయానికి వస్తే 2 songs అయితే హైలైట్ గా నిలుస్తాయి. ఒకటి ఏంటంటే నాచే నాచే మనం ముందుగా అనుకున్నట్టు, సెకండ్ది సహానా. ఆ సాంగ్ అయితే వినేదానికి కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, అప్పుడు బాగానే ఉంది అని అనిపిస్తుంది. గ్రాండియర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొద్ది పాట వస్తుంది, సెకండ్ హాఫ్ లో కొద్ది పాట ఆ సాంగ్ ఉంటుంది. కొరియోగ్రఫీ బాగుంది. చాలా రోజుల తర్వాత స్టైలిష్ ప్రభాస్ ని చూడగలం మూవీలో. సెకండ్ హాఫ్ లో ఒక ప్లేస్ లో అయితే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బామ్మ దగ్గర ఏడ్చేటప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ అయితే పండించాడు. అదైతే ఇంతకు ముందు ఎప్పుడు నేనైతే చూడలేదు, ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. అక్కడ ఎమోషన్ ఉంది. అదే టైంలో నేనొక్కడినే ఎదుగుడితే నాకు కొద్దిగా ఆ లాజిక్ అవి ఇవి కొద్దిగా గుర్తొచ్చింది. అక్కడ కొద్దిగా డ్రాగ్ చేశాడేమో నా ఫీలింగ్, బట్ మిగతా వాళ్ళకి బాగానే అనిపించవచ్చు. ట్రైలర్ లో కొన్ని చూస్తాం కదా, ఆ సీన్లు అయితే కొన్ని లేవని అయితే అనిపించింది. ఎడిటింగ్ లో చాలా అయితే కట్ చేసేసారు. అంటే కమెంట్స్ లో మీరే చెప్పండి, నేను ఇప్పుడు టోటల్ స్టోరీ రివీల్ చేయడం కరెక్ట్ కాదు, మీరే చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి, అంటే ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకురమ్మంటాడు, 5 lakhs తీసుకురమ్మంటాడు. ఆ తర్వాత ఎలా తీసుకొచ్చేది అది ఇది అయితే ఆ లాజిక్ అయితే ఏం పెట్టలేదు దాంట్లో, అంటే ఎడిట్ లో కట్ పోయింది నేను అనుకుంటున్నా. అక్కడ ప్రభాస్ హీరోయిన్ ని మీ డాడీ నాకు ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు అని చెప్తారు, కానీ తర్వాత దాని కంటిన్యూయేషన్ అయితే ఉండదు, డైరెక్ట్ మనీతో వెళ్ళిపోతారు. ఎడిటింగ్ లో పోయింది అది. మనం యాక్చువల్ గా ఈ మూవీకి వెళ్ళేదే కామెడీ కోసం కాబట్టి కంపల్సరీ సప్తగిరి కామెడీ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రభాస్ సీన్ క్యారెక్టర్ అయితే అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీలు కొద్ది రోజులు అయితే దాని గురించి పిల్లలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో ఫ్యామిలీ మూవీ, పిల్లలకి ఫ్యాంటసీ మూవీ చూపించాలి, మనం ఏదో ఇంగ్లీష్ మూవీస్ ఇలా అన్ని చూస్తుంటారు కదా పిల్లలు, అలా కాకుండా తెలుగులో కూడా అలాంటి మూవీ వచ్చింది అన్నట్లు పిల్లల్ని తీసుకెళ్లి చూపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అశ్లీలం అనేది లేదా మూవీలో, చాలా బాగా ఫ్యామిలీ మూవీ, సో పిల్లలు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మూవీని. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి మూవీ చూడండి. ఈవెన్ దో కొద్ది సెకండ్ హాఫ్ కొద్ది లాగ్ అనిపించినా కానీ బాగుంది మూవీ, కంపల్సరీ హ్యాపీగా అయితే రావచ్చు రిటర్న్. మేము తమ్నైల్ లో చెప్పినట్లు నిజంగా వర్కౌట్ అయిందా? మా దృష్టిలో అయితే మారుతి వర్కౌట్ చేపించాడు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట.